హలో ఫ్రెండ్స్, మేము ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాయి చూడండి. ఈ రాయి ఎలక్స్ అని చెప్పని మనకి ఎప్పుడో పెట్టారు, ఇప్పుడైతే కాదు. అయితే ఆ వీడియో ఇప్పుడు దొరికింది. డిలీట్ చేసిన వీడియో అనుకున్నాను కానీ మళ్ళీ దొరికింది, ఇది పెట్టాను. ఈ రాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఎలక్సా కాదా ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. అయితే రాయి అయితే అద్భుతంగా ఉంది. ఎప్పుడో పెట్టారన్నమాట. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి అలాగా 100 చేతులు మారి నా చేతికి వచ్చింది. ఏదైనా రాయి చూపించాలి కదా, అందుకనే నేను పెట్టాను ఈ వీడియో. రాయి అయితే చాలా అద్భుతంగా ఉంది, నాకు నచ్చింది. ఇది అలెక్సా లేకపోతే మరి ఇంకేదైనా నాకైతే తెలియదు. అయితే పింక్ కలర్ డైమండా, సో ఏదైతే అయితే ఇది వచ్చింది, నేను పెట్టాను. చూడండి, ఆస్వాదించండి ఫ్రెండ్స్. ఓకే, చాలా బాగుందని అనిపిస్తుంది ఈ రాయి నాకు. తర్వాత ఆమ్నెస్టీ స్టోన్స్ వేరే ఒక ఆయన దొరికినాయి, వారు పెట్టారు. ఇవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో మీకు కూడా నేను రాళ్ళు దొరికితే తప్పకుండా నాకు పంపించండి. తప్పకుండా నేను మీ వీడియోస్ బాగుంటే అప్లోడ్ చేస్తాను. అయితే లైట్ కింద పెట్టి మాత్రం మీరు ఎవరు కూడా నాకు పంపించొద్దు. వెలుతురులో, పగలపూట వెలుతురులోనే, ఎండలో కూడా పెట్టద్దు. వెలుతురులో పెట్టి ఒక 30 సెకండ్లు మినిమం ఉండేట్లు వీడియోని కవర్ చేయండి. చూడండి, ఇది టోపాజ్ లాగా ఉంది ఈ రాయ. చాలా బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్ ఈ రాయి. అసలు దీని తర్వాత వచ్చే రాయి కూడా ఇంకా బ్రహ్మాండంగా అదిరిపోతుంది. సో ఈ వీడియో ఇంతకుముందు పెట్టానా లేదా నాకే అయితే డౌట్గా ఉంది. సరే, పెడితే ఏమైందిలే కానీ చూడండి, రాయి అయితే అదిరిపోయింది. సో నా దగ్గర ఎక్కువ వీడియోలు ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నేను ఒక ఆర్డర్ ప్రకారం పెట్టలేకపోతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం ఇంతకుముందు పెట్టలేదు నేను. ఇది హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంతంలో దొరికింది ఒక సోదరుడికి. ఆయన మనకి పంపించాడు. ఇది బ్రహ్మాండంగా ఉంది రాయ. ఇలాంటిది గత వీడియోలో కూడా పెట్టాను కానీ అది వేరే టైప్ వీడియో రాయ. ఇది మామూలు రాయి. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి రాయ. సో ఈ స్టోన్ చూడండి, ఇది ప్యూర్ వైట్ టోపాజ్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇది చెక్ చేయాలి ఒకసారి ఈ రాయిని. టోపాజ్ షపేరా ఏంటన్నది. ఏదైతే బ్రహ్మాండంగా ఉంది. కటింగ్ కూడా చేసుకోవచ్చు ఈ రాయితోటి. కటింగ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే నేను పెట్టిన అన్ని వీడియోలో కల్లా ఇది 4వ రాయి అనుకుంటే చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా అదే జాతి కాదు. ఇది క్రిస్టల్ క్లియర్ వైట్ అని చెప్పి అనుకుంటున్నాను. క్రిస్టల్లోనే అనేక రకాల రాళ్ళు ఉన్నాయి. ఇది క్రిస్టల్ రాయిలాగే నాకు అనిపిస్తుంది. రాయి అయితే బ్రహ్మాండంగా ఉంది. అదిరిపోయింది ఫ్రెండ్స్ ఈ రాయ. తర్వాత వచ్చే రాళ్ళు చూడండి. ఈ రాళ్ళు ఇవి కూడా క్రిస్టల్ జాతిలాగే ఉన్నాయి కానీ రాళ్ళు అయితే చాలా క్లీన్గా క్లారిటీగా ఉన్నాయి. మరి దొరికినాయా లేకపోతే ఇలా ఆన్లైన్లో కొన్నారా? ఎందుకంటే గుంపులుగా ఎక్కువగా మొత్తంలో ఉన్నాయంటే మరి కొద్దిగా అది ఆలోచించాల్సిన విషయం. నేను ఆల్రెడీ వేరే ఆయనకి పెట్టాను, నీకు కొంటారా అని. అన్నా ఈ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇలా రాళ్ళు అని చెప్పి అన్నాడు. కాదు అలా ఎతికిన రాళ్ళే మనకి పెట్టారని కూడా నేను చెప్పాను. ఒకవేళ మీరు ఎదిగితే ఏమనుకోమాకండి, వీడియో చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఈ రాయి చూడండి. ఈ రాయ 12 ఆర్డర్స్ వస్తుందని సోదరుడు పెట్టాడు. ఇది గ్రీన్ కలర్ రాయి. ఇది ఒక రాయి కాదు, ఈ జాతి రాళ్ళన్నీ కూడా 12 వస్తుంది. అది చూస్తారా వీడియో? ఆ మీటర్తో చెకింగ్ చేస్తే డైమండ్ టెస్టర్ తోటి 12 వస్తుంది. 10 దాటుతుంది ఫ్రెండ్స్ ఈ రాయ. అది టాప్ అప్ అయింది. చూసారు కదా మీరు ఈ రాయ. సో మీ దగ్గర రాలేని ఉంటే ఇలాంటి మిషన్తో మీరు చెక్ చేస్తే పెట్టిన వెంటనే సప్పని పైకి వెళ్ళిపోవాలి. పైకి. అప్పుడు దానికోసం మనం టెస్టింగ్కి వెళ్ళినా కానీ మనకు కొద్దిగా ఫలితం ఉంటుంది. సో మెల్లగా లేసే మిషన్ల మీద 12 వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అలాంటివి మాత్రం గ్యారంటీ లేదు. రాయి చూడండి, కానీ ఇలా లైట్లో పెట్టి తీమాకండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఈ సోదరుడు ఈ 2 రాళ్ళు పెట్టాడు. ఈ రాళ్ళు ఏంటన్నది నేనైతే చెప్పలేను. నేను చెప్పలేను ఈ రాళ్ళు కోసం. ఎందుకంటే
అవి కొంచెం కన్ఫ్యూజ్గా నాకు అనిపిస్తున్నాయి. అది గ్రీన్ అని చెప్పలేను, అలెక్స్ అని చెప్పలేను. సో మీ ఏదైనా వీడియోలు ఉంటే నాకు పంపించండి తప్పకుండా. ఇలాగా టార్చ్ లైట్ మీద ఫోన్ మీద పెట్టి మాత్రం తీమాగండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక క్రిస్టల్ రాయి మొక్క, మా శిష్యుడు పెట్టాడు నెల్లూరు జిల్లా నుంచి. సో తప్పకుండా మీ దగ్గర రాళ్ళు ఉంటే నాకు పంపిస్తారని చెప్పని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.